హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందక్ కలెక్షన్. సో ఏంటి ఈ వీడియో అనుకుంటున్నారా? మష్రూమ్ పులావ్ చేసామండి. సో అది ఎలా చేసామని షేర్ చేసుకుంటున్నాను. సో ఆనియన్స్ అండ్ టమాటాస్ అయితే తీసేసుకోవాలి సరిపోయేంత. అండ్ మేమైతే కొత్తిమీర అండ్ కరివేపాకు తీసుకున్నాం. ఇంక ఇక్కడ చూసినారు కదా, మెయిన్ ఇంగ్రీడియంట్స్ జీడిపప్పు, పచ్చిమిరపకాయలు అండ్ ఆల్ ద స్పైసెస్, లవంగం, పట్ట, ఆకు, పువ్వు అన్నీ. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్. అండ్ సూపర్ ఐటమ్ వచ్చేసరికి మష్రూమ్స్ అండి. మష్రూమ్స్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. ఫ్రెష్గా అయితే తీసుకొని వచ్చేసాము. అండ్ చూస్తున్నారు కదా, టేస్ట్కి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ సాల్ట్, గరం మసాలా అండ్ మేమైతే లైట్గా బిర్యానీ మసాలా యూజ్ చేసాము. ఇది వచ్చేసరికి కారం కారం వచ్చి 2 టైప్స్ అయితే యూజ్ చేసాం మేము. సో ఇవన్నీ అండి. సో ఇవన్నీ కరెక్ట్గా ప్లాన్ చేసేసుకుంటే మష్రూమ్ పలావ్ అనేది చాలా ఎక్సలెంట్గా అయితే వచ్చేస్తుంది, నో డౌట్. వన్స్ ఇవన్నీ రెడీ అయిపోతే ఫ్లేమ్ అలా వెలిగిచ్చేసేసి కుక్కర్ అయితే తీసేసుకున్నాం. దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆఫ్ గీ అయితే తీసుకున్నామండి. అది కూడా మేము ఇంట్లో చేసినది. అండ్ మనకి ఆయిల్ కూడా కొంచెం తీసుకున్నాం. సో ఎప్పుడు గీ ఒక్కటే యూస్ చేయకుండా ఆయిల్ కూడా యూస్ చేస్తాం. రెండు కాంబినేషన్లో యూస్ చేయడం వల్ల టేస్ట్ అండ్ ఫ్లేవర్ అనేది చాలా బాగా అయితే వస్తుందండి. ఓకేనా. ఆయిల్ అయిపోగానే నెక్స్ట్ మనం తీసుకున్న అన్ని స్పైసెస్ అయితే వేసేసేయాలండి ఆయిల్లో. లవంగం, పట్ట, ఆకులు అండ్ జీలకర్ర, సోంపు అలాంటివి వేస్తాం కదా, సో అవన్నీ వేసేసేయండి. మీ ఫ్లేవర్కి తగినట్టుగా వేసేసుకోండి. ది నెక్స్ట్ అయితే మంచి ఫ్లేవర్ ఇచ్చే థింగ్ అండి, క్యాష్యూస్. చూస్తున్నారు కదా, వేసేసేయండి అన్నీ. అండ్ గోల్డెన్ కలర్ లాగా వచ్చేలాగైతే ఫ్రై చేసేసుకోండి. నెక్స్ట్ అయితే ఆనియన్స్ తీసుకోండి. జస్ట్ ఆనియన్స్ మాత్రమే కొంచెం విడమర్చి వేశారంటే బాగా వస్తుంది. అంటే లైక్ బాగా మంచిగా ప్రతి ఆనియన్ అయితే ఫ్రై అవుతుంది. సో అందుకే మా మదర్ అయితే అలా చేస్తున్నారు. దాన్ని బాగా మిక్స్ చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసేయాలండి మనకి ఆనియన్స్. అప్పుడే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే పులావ్. సో చూస్తున్న విధంలో అయితే మిక్స్ చేసేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోండి. ఒక 2-3 స్పూన్స్ మీ టేస్ట్కి తగినట్టుగా వేసేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేయండి. అండ్ అల్లం వెల్లుల్లి అనేది మనకి మంచిగా పచ్చి వాసన అయితే పోవాలి. పోయే వరకు ఫ్రై చేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడే స్టార్ట్ అయిపోతుంది పులావ్ స్మెల్. అండ్ పచ్చిమిర్చి ఇప్పుడు వేసుకోండి. మంచి స్పైస్ అయితే యాడ్ అవుతుందండి ఇలా మిడిల్లో వేయడం వల్ల. సో మేమైతే ఎప్పుడూ ఇలానే చేసుకుంటాం బిర్యానీస్కి. మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఇలా మధ్యలో వేయడం వల్ల. సో ఈ గ్యాప్లో అయితే మేము హాట్ వాటర్ పెట్టుకున్నాం. ఎందుకంటే హాట్ వాటర్ పోస్తే త్వరగా కుక్ అవుతుంది అండ్ చాలా మంచిగా కూడా కుక్ అవుతుంది. సో షార్ట్ గ్యాప్లో ఇది చూసేసుకున్నాం. అండ్ కొంచెం కొత్తిమీర అయితే మిడిల్లోనే వేసేసుకున్నామండి, కొంచెం ఫ్లేవర్ కోసము. అండ్ మనం లాస్ట్లో కూడా గార్నిష్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఫ్లేవర్ తగలడం కోసమని మధ్యలోనే వేసేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టమాటాస్ అండి. టమాటాస్ ఇంకా చెప్పబడలేదు, ఏ రెసిపీకైనా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పొచ్చు. సో పులావ్కి కానీ బిర్యానీస్కి కానీ టమాటా ఉండాల్సిందే. సో అది కూడా మనకి మంచిగా ఫ్రై అవ్వాలి. టమాటోస్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న మసాలాస్ అన్నీ ప్రాసెస్లోకి అయితే వేసేసేయాలి. సో మీకు తగినట్లుగా తీసేసుకోండి, టేస్ట్కి తగినట్లుగా ఎంత సరిపోతుంది క్వాంటిటీ బట్టి అయితే మసాలాస్ తీసేసుకోండి. సో వేసిన తర్వాత అయితే బాగా మిక్స్ చేసుకోండి. మొత్తానికి బాగా మిక్స్ అవ్వాలి టేస్ట్ కోసము. అండ్ నెక్స్ట్ అయితే మష్రూమ్స్ అండి. మసాలాస్ వేసిన తర్వాత మనం మష్రూమ్స్ అయితే వేసేసాము. సో వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. బాగా మిక్స్ అవ్వాలన్నమాట మసాలాస్ మిక్స్ అయితే మష్రూమ్స్ అనేది టేస్టీగా ఉంటుంది, మంచిగా తినాలనిపిస్తుందండి. ఫస్ట్ అయితే కొంచెం భయంగానే చేసాము, ఎందుకంటే మష్రూమ్స్ కొన్నిసార్లు అయితే మెల్ట్ అయిపోతుంది. సో అలా అవ్వకుండా ఈసారి అయితే కొంచెం ప్లాన్ పరంగా అయితే చేసాము. ఇప్పుడైతే కర్డ్స్ ఒక 3 స్పూన్స్ అయితే వేసామండి. ఎందుకంటే కర్డ్ వేయడం వల్ల మనకి ఆ దమ్ బిర్యానీ టేస్ట్ అలాగైతే వస్తుంది. అంటే మసాలాస్ హెవీగా వేసుకోబడలేదు, బట్ కర్డ్ ఏంటంటే మసాలా ఫ్లేవర్ అనేది ఇస్తుంది.
సో అందుకనైతే కర్డ్ తీసుకున్నాం. ఇట్ ఈజ్ ఆప్షనల్, అది మీ ఇష్టం. మీకు అలాంటి ఫ్లేవర్ కావాలనిపిస్తే తీసుకోండి, లేదు అంటే అవాయిడ్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ బాస్మతి రైస్ ఆర్ నార్మల్ రైస్ ఏదైనా తీసుకోవచ్చు. మేము నార్మల్ రైస్ అయితే తీసుకున్నామండి. ఒక 1 అవర్ అయితే నానబెట్టి తీసేసుకున్నాము రైస్. అది మన ఇష్టం. సో మాకు నార్మల్ రైసే కొంచెం బాస్మతి రైస్ ఫీలింగ్ అయితే వస్తుంది, అందుకని నార్మల్ రైస్ తీసి చేసుకున్నాము. దీని తర్వాత అయితే మనం హీట్ చేసుకున్న వాటర్ అయితే వేసేసుకోండి. వాటర్ వేసిన తర్వాత అయితే బాగా మిక్స్ చేసుకోండి, బట్ రైస్కి తగలకుండా. దాని తర్వాత అయితే క్లోజ్ చేసేసాం కుక్కర్ని. అండ్ మేమైతే మంచిగా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసామండి. అండ్ 1 or 2 విజిల్స్, అది మన కంఫర్ట్ బట్టి. అలా విజిల్ అయిపోగానే ఇలా ఓపెన్ చేసాం. సో చూసేసేయండి, మష్రూమ్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. అండ్ పైన మష్రూమ్స్ చూస్తుంటేనే నాకైతే చాలా టేస్టీగా అనిపిస్తుంది అండ్ గుమగుమలాడుతుందండి పులావ్. సో ఇంకా వెంటనే ఆగకుండా దాన్ని మిక్స్ చేసేసేమన్నా. సో లైట్గా మిక్స్ చేసుకోవాలి రైస్ కిది అంటే పగలకుండా, విరక్కకుండా. అలా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే నేను అమ్మకి చెప్తున్నా, నాకు సర్వ్ చేసేసేయండి ఫస్ట్, నేనైతే టేస్ట్ చేసేస్తానని. సో నాకైతే అమ్మ ప్లేట్లో వేస్తున్నారు. సో చూడండి ఎంత బాగుందో మష్రూమ్ పులావ్. అలా చల్లని వెదర్లో హాట్ మష్రూమ్ పులావ్ అండి, ఎందుకంటే వర్షం పడుతుంది ఆ రోజు. అండ్ వేడిగా మష్రూమ్ పులావ్ అయితే ఇంకా తింటున్నాను. ఆ ఎగ్జైట్మెంట్ అయితే వేరే రేంజ్లో ఉందండి. సో దీనికి కాంబినేషన్గా అయితే పెరుగు చట్నీ చేసుకున్నాం. సో మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేయండి, ఎలా వచ్చిందో అయితే కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. అండ్ మీరు ఎలా చేసుకుంటారు, ఇంకేదైనా సజెషన్స్ ఇవ్వాలంటే కూడా చెప్పేసేయండి. అండ్ మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి.